శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక వృషభ రాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ధనలాభం ఉంటుంది. మనస్సు నందు ఆందోళనను తగ్గి ఆనందంగా సంతోషంగా ఉంటారు. బంధుమిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేయడము, 10 మందితో కలుసుకొని తిరగడము ఏర్పడుతుంది. అందులో నూతన పరిచయాలు కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అన్నింటా విజయం కలుగుతుంది. కానీ యత్న కార్యాలు మాత్రం, మీరు ప్రయత్నించేటువంటి ఒక కార్యక్రమాలు మాత్రము మందకోడిగా, అంటే నిదానంగా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటు ఈ వీటిల్లో ఆనందంగా ఉన్నప్పటికీ మీరు చేపట్టిన ఒక కార్యక్రమము మందకోడిగా జరగడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారస్తులు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే, బంధుజనుల కలయిక, బంధువులతో మిత్రులతో అందరితో కలిసిమెలిసి ఉండడము, పండుగలు పబ్బాలు చేసుకోవడము ఇలాంటి జరుగుతూ ఉంటుంది. శారీరక మానసిక స్థితి చాలా మంచిగా ఉంటుంది. ధైర్యంతో ఉండవలసి వస్తుంది. ఎప్పుడు మీరు ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనను పక్కకు నెట్టి ధైర్యంతో అడుగు ముందుకేసినట్టయితే మీకు చాలా మంచిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కానీ డబ్బు ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి ఒక విషయం కనబడుతూ ఉంది. కాబట్టి ధన ఖర్చులో మీరు చాలా జాగ్రత్తగా ఉండి, దేనికి ఖర్చు పెట్టాలో దేనికి ఖర్చు పెట్టకూడదో ఆలోచిస్తూ, తప్పనిసరి వాడికి డబ్బు ఖర్చు పెట్టండి, అనవసరమైన దానికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆలోచిస్తూ మనశ్శాంతిగా బతకండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే, నూతన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. 10 మందిలో మెచ్చుకునే పని చేయడం జరుగుతుంది. మీరు ఈ నెలలో రెండవ వారంలో 10 మందిలో మెచ్చుకునేటువంటి ఒక పని చేసి 10 మందిచే మెప్పుపడి సంతోషంతో ఉంటారు. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. మనశ్శాంతిగా ఉంటారు రెండవ వారంలో. మూడవ వారం మాత్రము కొద్దిగా మనోవిచారము, మనస్సులో విచారంగా ఉంటారు. ఎందుకంటే అనుకోకుండా రెండవ వారంలో కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది. ఆ డబ్బుకు కొంత మూడవ వారంలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడము, దానివల్ల మనోవిచారంతో ఉండడము, కొద్దిగా ఎక్కువగా తిరగడము చేయడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. బంధుజనులతో మిత్రులతో చిన్న చిన్న మాటలు పడవలసి వస్తుంది. అది తప్పదు. కాబట్టి ఉద్యోగంలో వ్యాపారంలో కొన్ని చిక్కులు రావడము, అవి తిరిగి సమసిపోవడము అనేటువంటి జరుగుతూ ఉంది. యత్నకార్య భంగం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి మనశ్శాంతిగా మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించడం చాలా మంచిది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే, ఉద్యోగంలో వ్యాపారంలో చిక్కులు రావడం జరుగుతుంది. ఇటు ఉద్యోగంలో కావచ్చు, ఇటు వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, కొన్ని ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. మానసిక ఉల్లాసం జరుగుతుంది. ఎప్పుడు మానసిక ఉల్లాసం ఉన్నప్పటికైనా ఎవరో ఒకరు మిమ్మల్ని బాధ పెట్టడానికి ముందుకొస్తారు. సూటిపోటి మాటలతో బాధ పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. అధికంగా డబ్బు ఖర్చు కావడము, దానివల్ల కొన్ని సమస్యలు కావడము, కానీ కొందరు మిత్రుల సలహాల వల్ల మీకు సమస్యలు పరిష్కారం కావడం జరుగుతూ ఉంది ఈ వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో. కాబట్టి ఈ నెలలో మీరు రామరక్షా స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే, ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం వల్ల అడుగు ముందుకు పడి కష్టాలన్నీ కడతీర్చుకొని సుఖంగా మనశ్శాంతిగా జీవిస్తారు. ఇది శుభం.